ఉందో నేను బయటకు వచ్చినా చెప్పంట. నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా. పదవులు కాదు, పదవులు వెంపర్లాట రేవంత్ రెడ్డి గుట్టాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావడం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది చూపెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరనాయన్నా, ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి, ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో, టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకొని నీకు గుర్తింపు లభించదని ఆయన ప్రజల గుర్తింపు లభించాలని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇది అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఎంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిండే? నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతే ఉందో 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీలు జడ్పీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్ కావడానికి తోడ్పడ్డా. నువ్వు ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడని అయిపోతుందా? మైక్ కూడా ఎవరు ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. థ్యాంక్ యూ. బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీలు కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే ఓసీలు అనుభవిస్తున్న సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎందుకు పేరు కాదు బాబు. నేను కూడా అప్పుడు సభలో ప్రయత్నం చేసినాం, అందరం కూడా ప్రయత్నం చేసినాం. మీరు చేశారు, తెచ్చారు. ఎంపీపీలు వాళ్ళు బీసీలు చేశారు, మున్సిపల్ చైర్మన్ కూడా బీసీలకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. చట్టం తగ్గ మార్పులు చేయబడే విధంగా ఏదైతే సూచన చేసి మార్పు చేపించగలిగిన బాబు అని చెప్పంటారు. 317 జీవో కూడా మార్చడానికి నా సలహాలు సూచనలు ఇచ్చిన బాబు. నేను అంటున్నాను, నేను సలహాలు సూచనలు ఇచ్చింది. నేను శాసన మండలి వేదికగా మాట్లాడి నేను పాటించడం కావాలి కదనే, పాటించడం కావాలి కదా. అరే అది పాటించడం కావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటే బీసీలను మాట్లాడతారు వసంత గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కులగణన చేస్తే బీసీ జనాభా 51% వచ్చిందమ్మా. కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే వారు కులగణన చేస్తే ఎక్స్క్లూడింగ్ ముస్లిం పాపులేషన్ 51% వచ్చిందమ్మా. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏదైతుందో ముస్లిం జనాభా కలుపుకొని 56 వచ్చింది. అంటే అందులో 11% ముస్లిం జనాభా ఉన్నది. అది తీస్తే మన బలహీన వర్గాలకు 5% దెబ్బ కొట్టింది. మన బలహీన వర్గాలకు కేసీఆర్ గారి యొక్క లెక్కల ప్రకారంగా 51% వచ్చింది. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారంగా 46% వచ్చింది. ఇంకా ఇది ఆయన చిత్తశుద్ధం అంటున్నాను నేను. ఇంకా ఆయన మాట్లాడతాడు. ఆయన సంజయ్ తెలిసి మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? హరీష్ రావు గారికి ఏదైతుందో మరి ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర
సంబంధించిన అంశాలపై చర్చ. మీరు అందరు పేపర్ చదివిన కాదా ఇవి? వినోద్ కుమార్ గారు వినపడలేదా? ఇవన్నీ పేపర్ చదివింది, ఇవాళ మొత్తం పేపర్లు వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏది ఇస్తుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి వారి సలహాలు సూచనలు, కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుమానం జోడించి ఏదైతుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వర అన్న, వసంత గారు అందరూ ఏదైతుందో మొత్తం ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో తిరుగుతున్నారు. దాని విషయంలో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే. నేనేమంటున్నా, ఎవరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి. నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పంటాను. నేను ఆనాడు ఏదైతుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏదైతుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా? నేను ఒక పౌరుడిని, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతుందో నీ ఆశించే విధంగా కొనసాగుతలేవు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నేను హక్కులు నాకు అవకాశం ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం కావాలనే? నేను రాజ్యాంగం ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీజీ వెళ్ళాలి. ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పాటు ఉన్నది లేదని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోడు నాయన, 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తుందో. అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలకు అనుమని చెప్పాలి. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇక నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘాలతో రాలి, పోయి మోడీ సంఘాలతో రాలి. ఈ సూత్రంలో మరి అది కూడా ఆశ్చర్యం లేదు, అది కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ. మిత్రులందరికీ భోజనం అరేంజ్ చేసినాం. భోజనం చేసుకోవాల్సిందిగా